ఆంధ్రప్రదేశ్ స్వరూపం త్వరలో మారబోతుంది. ఏపీలో కొత్తగా మరో 6 జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం 26 జిల్లాలు ఉండగా వాటి సంఖ్య 32కి పెంచుతారని ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా నియోజకవర్గాలు కూడా ఆ జిల్లా నుంచి ఈ జిల్లాకు మారనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి 26 జిల్లాల సంఖ్యను 32కి పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ ప్రతిపాదిత జిల్లాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా పలు అసెంబ్లీ నియోజకవర్గాలను కొత్త జిల్లాలలోకి మార్చడంతో పాటు కొన్ని జిల్లాల సరిహద్దులను సవరించే ప్రక్రియ కొనసాగుతుంది. పరిపాలనా సౌలభ్యం, జిల్లా కేంద్రాలకు దూరం తగ్గించడం, సామాజిక ఆర్థిక అభివృద్ధి, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ మార్పులు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందుకోసం ప్రజాభిప్రాయాలను సేకరించడానికి 7 మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఈ నెల 12 నుంచి సమావేశమై నెల రోజులలో నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పించనుంది. ఈ నివేదిక ఆధారంగా డిసెంబర్ 2025 నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. స్థానిక అవసరాలకు అనుగుణంగా కొత్త జిల్లాలను రూపొందించే ప్రయత్నం జరుగుతోంది. అలాగే జిల్లాల సరిహద్దుతో పాటు కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను ఒక జిల్లా నుంచి మరొక జిల్లాలలోకి మార్చే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఉదాహరణకు కృష్ణా జిల్లా నుంచి పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలోకి, అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను బాపట్ల, నెల్లూరు నుంచి తిరిగి ప్రకాశం జిల్లాలోకి మార్చే ప్రతిపాదనలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి.